వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా పరకాలపట్నంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఎక్కువైందని విమర్శించారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరకాల నియోజకవర్గంలో పరకాల యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కమిటీ పక్షాన ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యార్థులతోటి చెలగాటాన్ని నిరసిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను పరకాల పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర దహనం చేయడం జరిగింది. ఒకటే అన్న మీ దృష్టి తీసుకొచ్చేది మీడియా ద్వారా మన బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు ఉమ్మడిగా ఈరోజు ఏ స్టేట్ ఆ స్టేట్ నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని ఈరోజు పేపర్ లీకేజీల ద్వారా 10వ సంఖ్యలో విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఈరోజు ఈ పేపర్ లీకేజీకి బాధినటువంటి కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఈరోజు విద్యార్థులు ఢిల్లీ కేంద్రంలో ఈరోజు నిరసనగా శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన తెలుసుకుంటే వారిని ఈరోజు లాఠీ చార్జ్ చేసింది. విపరీతంగా మా మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లులు పిల్లలను చూడకుండా ఈరోజు ఒక నియంతలాగా ఈరోజు ఢిల్లీ పోలీసులు వారిపైన వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు సోషల్ మీడియాలో టీవీలలో వార్తలలో ఈ ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క వీడియోలు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది మాకు ఈరోజు. అందుకే మేము దాన్ని ఖండించినట్టు రాహుల్ గాంధీ గారు ఈరోజు నిన్న శాంతియుత మార్గంలో నరేంద్ర మోడీ నివాసం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ప్రజల గొంతులు సమస్యలు వినిపించే రాహుల్ గాంధీ పైన ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను గుంజుకొని వెళ్ళినట్టు గుంజుకొని రక్తాలు కారేటట్టు విధంగా సామాన్య ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా దీన్ని అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికే నరేంద్ర మోడీ సిగ్గుచేటు నువ్వు దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటే నువ్వు ఏదో ప్రపంచంలో దేశాన్ని ఏదో గొప్పగా చూపిస్తాను అనుకుంటానో కావచ్చు. దేశ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి చూడు. ప్రపంచం దుమ్మెస్తి పోతుంది ఈరోజు నీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద. ఎంతోమంది విద్యార్థులను మహిళలను చూడకుండా ఒకప్పుడు జలియన్ వాలా బాగ్ మనం చూసుకోవడం లేదు, కానీ అంతటి మరణకాండం ఈరోజు ఢిల్లీ కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంత ఘోరంగా చేస్తూ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆవేదన. విద్యా వ్యవస్థ మంచిగా ఉంటేనే ఈరోజు దేశం బాగుంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి విద్యా వ్యవస్థను ఈరోజు భ్రష్టు పట్టించి బీజేపీ ప్రభుత్వం కోట్లకు అమ్ముడుపోతుందా మరి ఇట్లా మాకు తెలియదు. కానీ ఈరోజు లీకేజ్లో వ్యవహారం చేస్తే విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కూలీనాలు చేసుకొని తల్లిదండ్రులు చదివిస్తే ఈరోజు వాళ్ళకి ప్రశ్నపత్రం లీకేజ్ వలన ఎంతోమంది చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే సస్పెండ్ చేయాలి. పార్టీ నుండి మంత్రి నుండి అలాగే పార్టీ నుండి సస్పెండ్ చేసి దేశ ప్రజలకు సమాధానం చెప్పినట్టు అవుతుంది. లేకుంటే నువ్వు ఈ ప్రశ్నపత్రం వెనుక నరేంద్ర మోడీ ఉన్నట్టు మేము దేశ పౌరులను మేము భావిస్తాం. ఖచ్చితంగా యోజన కాంగ్రెస్ పక్షాన ఇంతటితో ఆగదు. నువ్వు బర్తరఫ్ చేసేదాకా నీ ఎంబడి పడతాం, నీ భరత పడతాం. బీజేపీ నాయకులను ఎక్కడికెక్కడ అడ్డుకుంటా దేశాన్ని రక్షించుకునే బాధ్యతలో, దేశాన్ని సమానంగా తీసుకునే బాధ్యతలో మన యోజన కాంగ్రెస్